గురువుగారు, ధర్మో రక్షతి రక్షితః అంటే అర్థం ఏమిటి? ఇది ఏ గ్రంథంలో ఉంది? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు మన శీర్షిక కూడా మన ధర్మం. మన ధర్మంలో రకరకాల వేలాది గ్రంథాలలో, వందలాది గ్రంథాలలో ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని మనం ఆవిష్కరించుకుంటున్నాం. ధర్మాన్ని మనం ప్రబోధనం చేస్తున్నాం, ప్రచోదనం చేస్తున్నాం. అది మనందరినీ కూడా రక్షిస్తుంది. గొప్ప ఉద్దేశ్యంతో ఏర్పడినటువంటి కార్యక్రమం మన ధర్మం. కాబట్టి ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఎక్కడిదంటే మహాభారతంలో వనపర్వంలో యక్షుడు అనేటువంటి వాడు ప్రశ్న వేస్తాడు. ఆ ధర్మం గురించి ప్రశ్న వేస్తే దానికి జవాబు చెబుతూ ధర్మరాజు గారు ఇచ్చినటువంటి ఆ సమాధానంలో ఇదిగో పంక్తి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి తస్మాత్, అందువల్ల నేను ధర్మాన్ని నేను రక్షిస్తాను అడుగుతాడు. అన్ని ప్రశ్నలకి సరిగ్గా జవాబు చెప్పిన తర్వాత నీ ప్రశ్నలకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ చనిపోయినటువంటి నీ నలుగురు సోదరులు, ఎందుకంటే తాను చెప్పిన మాట వినకుండా తన యొక్క అనుమతి తీసుకోకుండా నీళ్లను గ్రహించి నీళ్లను స్వీకరిస్తారు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అందువల్ల ఆ యక్షరూపంలో ఉన్నటువంటి ధర్మదేవత ఆ నలుగురిని మృతజీవుల కింద చేసేస్తుంది, చనిపోతారు. తర్వాత ధర్మరాజు వచ్చి నీళ్లు తాగబోతాడు. అరణ్యకాండలో ఉంటుందమ్మా. నాయన, నేను చెప్పిన మాట వినకుండా నా అనుమతి లేకుండా నీళ్లు ముట్టుకున్నారు, నువ్వు కూడా అలా ముట్టుకోకు, నా అనుమతి తీసుకొని ఈ నీళ్లు స్వీకరించు. అలాగే స్వామి అంటాడు ధర్మరాజు, వాళ్ళలా కాకుండా. అప్పుడు నీ ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పమని యక్షుడు అడుగుతాడు. ఆ ధర్మదేవత జవాబులు చెప్పిన తర్వాత చాలా సంతోషం నాయన, నువ్వు గొప్ప విజ్ఞానివి. ఈ ఉన్నటువంటి ఈ నలుగురు సోదరుల్లో ఒక్కరిని బతికిస్తా, ఎవరినో కోరుకో అంటాడు. కోరుకోమంటే నకులుణ్ణి బతికించండి అని ధర్మరాజు గారు అడుగుతారు. అడిగితే ఏమయ్యా, నీ సొంత తమ్ముళ్ళు ఉన్నారు కదా, భీముడు, అర్జునుడు నీ సొంత వాళ్ళు. అంటే మీ ముగ్గురు కుంతీదేవికి పుట్టినటువంటి వారు. నకులుడు, సహదేవుడు మాద్రికి పుట్టినటువంటి వారు. సొంత తమ్ముడు భీమసేనుడి కంటే గొప్పవాడు లేడు, అర్జునుడి కంటే గొప్పవాడు లేడు. వాళ్ళిద్దరిలో ఒకరిని బతికిస్తే, ఎందుకంటే రేపు యుద్ధం వచ్చినా కాపాడేటువంటి వాళ్ళు. ఈ నకులుడు, సహదేవుడు వీళ్ళని బతికించమంటావు ఏమిటి ఒకరిని అని ఆ యక్షరూపంలో ఉన్నటువంటి ఆ ధర్మదేవత అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తాడు. అప్పుడు చెప్పినటువంటి జవాబులో ధర్మో రక్షతి రక్షిత. మా నాన్నగారికి ఇద్దరు భార్యల్లో మా అమ్మ వాళ్ళిద్దరిని కుంతి కొడుకుల కింద పెంచింది. ఎక్కడా కూడా మాద్రేయులు అనేటువంటి పేరు నకుల సహదేవులకి లేదు. కాబట్టి అందరం కూడా పాండవులము అని మేము భావిస్తున్నాము. నేను కూడా ఆ ధర్మాన్ని కాపాడాలి కదా. వాళ్ళిద్దరూ వేరు అనేటువంటిది వద్దు. మా ముగ్గురులో ఒకరిని నేను బతికున్నాను. కాబట్టి ఇక్కడ బలము అబలము అనేది పక్కన పెట్టేసాయి. ఇప్పుడు భీముడిని బతికించమని కోరుకుంటే నిజమే నువ్వు అన్నట్టు నాకు బలం కలుగుతుంది. అర్జునుడిని బతికించమని కోరుకుంటే నాకు బలం కలుగుతుంది. ఇక్కడ బలం కాదు ముఖ్యం, ధర్మం ముఖ్యం. కాబట్టి పెద్ద భార్య కుంతికి సంబంధించేమో నేను బతికున్నాను, చిన్న భార్య మాద్రికి సంబంధించి నా నకుల సహదేవుల్లో ఒకరు బతకాలి. కాబట్టి వాళ్ళలో ఒకరిని నువ్వు పునరుజ్జీవుణ్ణి చెయ్యి అని ధర్మరాజు గారు అడుగుతారు. ఇది ధర్మం. ఈ ధర్మానికి సంతోషిస్తాడు ఆ యక్షుడు. అప్పుడు అందరినీ బతికిస్తాడు. ఒక్కరిని కోరుకున్నందుకు ధర్మో రక్షతి, ధర్మాన్ని రక్షించాడు ఇక్కడ ధర్మరాజు. ధర్మాన్ని రక్షించినటువంటి ధర్మరాజు వల్ల ఆ ధర్మం నలుగురు తమ్ముళ్ళని, అంటే మొత్తం 5 పాండవుల్ని కూడా ఇక్కడ రక్షించింది. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని చెప్పడానికి గొప్ప ఆవిష్కరణ ఈ ధర్మో రక్షతి రక్షిత.